బొబ్బిలి భాగీరథి. నా ముందు అదెంత? పిఠాపురం వారి ముందు ఆ బొబ్బిలి పిల్లి. చూడండి సాయంత్రం బహుమతి ఎవరిని వరిస్తుందో. నాకు దానికి సాపత్యం ఏమిటి? దానికి బహుమతి ఇవ్వడానికి అది అల్లాటప్ప అకాడమీ కాదండి. సర్లే, సాయంత్రానికి దేలేదానికి ఇప్పటి నుంచే నీకు నాకు పేచి ఎందుకు చెప్పు. మీరెప్పుడు ఇంతేగా. నా గొప్పతనాన్ని మెచ్చుకోవడానికి మీకు మనసు రాదు, నా మంచితనాన్ని అంగీకరించడానికి మీకు మాట రాదు, నా విలువ అంచనా వేసే శక్తే లేదు. పొగడటానికి నా వద్ద మీకు లోపల కుళ్ళుగా ఉంది కదూ మీకు. అవన్నీ నీ లక్షణాలు, నాకు ఆపాదించుకో. గ్రాని, ఈ టైంలో ఆయనతో నీకెందుకు వాదన? కంగ్రాట్స్ గ్రాని. సాయంత్రం నువ్వు అలా పురస్కారం తీసుకో. రేపు ఆఫీసులో గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేస్తాను. అది అలా ఉండాలి. వాడికున్నంత మాత్రం మీకెవరికి నా మీద నమ్మకం లేదు. కంగ్రాట్స్ నానమ్మా. ఆగో, అభినందించడానికి కూడా అర్హత ఉండాలిరా. వద్దు, వీళ్ళు రావడానికి వీల్లేదు. వాళ్ళని రావద్దు అంటే నేను రాను. మానేయండి. ఎవరొచ్చినా రాకపోయినా నాకేం దిగులేదు. నా వద్ద అసలే లేదు. నా మనవడొస్తే చాలు. నీకు మేమంత పనికిరానప్పుడు నీ సన్మానాలు సత్కారాలు చూడాలని ఆరాటపడాల్సిన అవసరం మాకు లేదులే. మీరు నా గొప్పతనం చూసి కుళ్ళుకునే మనుషులు. అందుకే మిమ్మల్ని వద్దనేది. కుళ్ళు కుతంత్రం మాకున్నాయి అనుకోవడంలోనే నీ మనసేమిటో అర్థమైపోతుంది. చూడండి, అనవసరమైన వాదనలతో నన్ను చిరాకు పరచకండి. వద్దు అన్నాను, రావద్దు అంతే. నీ ఇష్టం, మేమేం వస్తామని వెంటబట్టం లేదుగా. రారాను. ఇదిగో పిఠాపురం మంగమ్మ గారు, నీ అవార్డు లెటరు. ఏంటమ్మమ్మా, తాతయ్య వాళ్ళని వద్దంటావెందుకు? ఏయ్, నీ వకల్తా ఆపు. వాడు రావాలని నువ్వు అనుకుంటే నిన్ను కూడా తీసుకెళ్ళను, జాగ్రత్త. వద్దు గ్రాని, ఇది వాళ్ళ పార్టీ, తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అది నీ పెళ్ళం కదరా. దాన్ని వద్దంటే ఎలా? రాని. ఇదిగో వీళ్ళని వద్దన్నానని ఆయన కోపం వచ్చింది, అందుకే రానవసరం లేదు అన్నాను. ఇలాంటి వాళ్ళని వెంటేసుకెళ్తే రావాల్సిన వాటి కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రెస్టేజ్ ఇష్యూ అవార్డు అది. ఈ మందతో వెళితే నాకు చిన్నతనంగా ఉంటుంది. లక్ష్మి, మీ ఆయన లేకుండా నువ్వు రాగలిగితే నాకేం అభ్యంతరం లేదు. మంచో చెడు, మీరు స్వర్ణనన్నట్టు మా ఆయన లేకుండా నేను రాలేను. అలాగా? ఇలా మా ఆయన అనబట్టి వాడు అలా తయారయ్యాడు. కానివ్వండి, ఎవరి రాత వాళ్ళది. అనుభవించు. అనుభవం కొత్త ఏం కాదుగా. కాపురానికి వచ్చిన దగ్గర నుంచి అనుభవిస్తూనే ఉన్నానుగా.